హైదరాబాద్ లో లార్జెస్ట్ గడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. అండ్ ఈ సినిమాలో ఎస్జే సూర్య గారు నిజంగా ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అసలు ఆయనతో వర్క్ చేసిన ప్రతి హీరో చాలా చాలా రకాలుగా చెప్తుంటారు. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు ఎస్జే సూర్య గారు? ఆయన ముందు మా చైల్డ్హుడ్లోనే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు చూసాను. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఖుషి అండ్ వాలి. పెద్ద ఫ్యాన్ అండ్ వాలి కూడా ఆయన తీసిన సినిమా అదిరిపోతుంది అసలు సినిమా. అజిత్ గారితో తీశారు. అవును అవును. అండ్ ఆయన చాలా ఇష్టం నాకు ఆయన వర్క్. తర్వాత ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేశారు స్పైడర్ సినిమా. ఆ టైంలో ఈయన ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు, మంచి డైరెక్టర్ కదా అని అనుకున్నాను అప్పుడు. తర్వాత ఆయన ఫిల్మ్స్ రీసెంట్గా వచ్చిన మానాడు కానీ జిగర్ తండ్రి XX కానీ ఇలా చాలా సినిమాలు చూశాను. ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఈయన యాక్టరే, మధ్యలో దారిలో డైరెక్టర్ అనిపిస్తుంది. అంత యూనో బ్రిలియంట్ పర్ఫార్మర్, వర్సిటైల్ పర్ఫార్మర్. అండ్ ఆయనకు ఒక ఏదో గిఫ్ట్ ఉంది ఆయనకి. ఏంటంటే ఒక పాత్రని, ఒక సీన్ని ఆయనకి ఇస్తే ఆయన ఎనర్జీ ఒక రకమైన ఎక్సెంట్రిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అసలు స్క్రీన్ని లైటప్ చేసేస్తుంది. అంటే ఒక మామూలు సీన్ కూడా చాలా ఎంగేజింగ్ అనిపించేలా చేయగలడు ఆయన. అది అంటే ఇట్స్ గ్రేట్ క్వాలిటీ ఫర్ అన్ యాక్టర్. సో ఆయనతో ఫేస్ ఆఫ్ అన్నప్పుడు నేను ఆయనకు ఆపోజిట్ చేయాలని ఫిక్స్ అయిపోయి. ఆపోజిట్ అంటే ఏంటి, ఆయనలాగే మనం కూడా ఒక ఎనర్జీని చేయటం కరెక్ట్ కాదు. అది మనకి అండ్ ఆయనకి అది బ్యూటిఫుల్గా నప్పుతుంది. కాబట్టి దయా అన్న క్యారెక్టర్ ఎలా ఉంటే సూర్య అంటే నా క్యారెక్టర్ ఆపోజిట్లో ఉండాలని ఫిక్స్ అయ్యాను. సో దీన్ని కొంచెం డిఫరెంట్గా ప్లే చేశాను ఆపోజిట్లో. నాది చాలా కామ్ అండ్ ఇంటెన్స్గా ఉంటుంది, ఆయనది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది సినిమా. ఓకే, అంటే డైరెక్టర్స్ చాయిసా లేకపోతే మీ చాయిసా? నా టోను, నా పిచ్ నా చాయిస్. ఇలా ఆపోజిట్ క్యారెక్టర్ని పెట్టాలన్నది డైరెక్టర్ చాయిస్. ఓకే, సో మీకు కోపం వస్తుందా ఇప్పుడు? నాకు ఎప్పుడండి? ఇప్పుడు నాకు ఇప్పుడు రావట్లేదు. నేను మీ వాడిని కదా. మీకు సమస్య వస్తే అప్పుడు నాకు కోపం వస్తుంది. అప్పుడు మీరు నా వాడు అవుతారు. మీరు చక్కగా అసలు ఇంత ఫంక్షన్ కాస్ట్యూమ్లో అంటే మీకు సమస్య ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి నో టెన్షన్. సో నానిగారి సినిమా రిలీజ్ అన్నా, నానిగారి సినిమా ప్రమోషన్స్ అన్నా, ట్రైలర్ రిలీజ్ అన్నా కానీ మాకు పండగే కదా, అందుకని పండగలా వచ్చారా? థ్యాంక్ యూ. అంటే మేము కూడా చాలా అభిమానిస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ. వీటన్నిటికి మీన్స్ అదే కదా కావాల్సింది. మనం ఎన్ని హిట్లు కొట్టాము, ఎంత సంపాదించాం అనేది లేదు. అది ఇది ఎప్పటికీ ఉండేది కాబట్టి ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రియల్ లైఫ్లో మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీకు ఆ రూట్స్ గుర్తున్నాయి బాగా. అంటే రూట్స్ మనం ఎక్కడి నుంచి వచ్చినా సరే అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అవడానికి, మంచి మనిషి అవడానికి, మంచి మనిషి కాకపోవడానికి అది చిన్న పార్టే ప్లే చేస్తుంది. మనం వచ్చిన ప్లేస్ కనుక మనం మంచి మనిషి అయి ఉండాలి. అది అది ఒక రోడ్డు మీద నడిచే వ్యక్తి మంచి మనిషి ఉండొచ్చు, కోటలో ఉన్నవాడు మంచి మనిషి అవ్వచ్చు. అది ఆ ప్లేస్ డిసైడ్ చేసే ఎలిమెంట్ ఒక 20%. 80% స్వతహాగా మనం అది అయ్యి ఉండాలి. లేదంటే ఐ డోంట్ థింక్ జస్ట్ మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లే మొత్తం కాదంట ఉంటుంది. డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వస్తున్నానంటే చాలా చాలా ఎక్సైటెడ్గా అడుగుతారు, ఎవరు గెస్ట్ పలానా నానిగారు అని చెప్తే ఒక్క నిమిషం అలా నిలబెట్టి అడుగుతారు అనమాట. నిజంగా నానిగారు ఎదురింటి అబ్బాయి లాగా ఉంటాడంట, పక్కింటి అబ్బాయి లాగా ఉంటాడంట, మన ఇంట్లో అబ్బాయి లాగా ఉంటాడంట. నిజంగా అలానే ఉంటాడా లేదా కనుక్కోవా కొంచెం? సినిమా కోసం అలా ఉంటారా, క్యారెక్టర్ కోసం అలా ఉంటారా, కథలు అలా డిమాండ్ చేస్తారు? అది ఎవరైనా నాతో పాటు ఉండే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడగాలి. నన్ను కనుక్కుంటే వచ్చే ఆన్సర్ కాదు కదా. నేనేమంత కంఫర్టబుల్గానే మీకేం ఏది బెటర్ అని పెడితే అది చెప్పచ్చు కదా కావాలంటే. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఏమనుకుంటున్నారు? సో ఆ క్వశ్చన్ ఐ థింక్ నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు, మీరు ఎవరిని అడిగితే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నేనైతే ఎప్పుడు అడిగేసాను. అడిగారా? ఓకే. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా షోలో ఇంటర్వ్యూస్కి వచ్చారు కాబట్టి నేను వాళ్ళు వచ్చినప్పుడు మీ క్వశ్చన్ లేకుండా ఎండ్ అవ్వదు. సో నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకున్నాం కాబట్టి నేను కూడా మనం ఏం అడగాలనుకుంటున్నాం అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఈ అబ్బాయి, మనలాగే ఉంటాడు, ఇదే కదా మేము అడగాలనుకుంది. అంటే ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సార్. అంటే పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఫ్యామిలీ లైఫ్తో ఎలా ఉంటారు, పిల్లలతో ఎలా ఉంటారు, తల్లిదండ్రులతో ఎలా ఉంటారు, హీరోస్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. నేను వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ తీసుకొని అడుగుతాను అనమాట. అప్పుడే కరెక్ట్ నైస్ క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే రెగ్యులర్ అయిపోతుంది. సో నాన్నగారు మీరు రియల్ లైఫ్లో చాలా ఇంట్రోవర్ట్,
చాలా సైలెంట్ కామ్ అని చెప్పారు కదా, ఎందుకని ఒకనొక టైంలో ఒక్కసారిగా సినిమా టికెట్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నిజంగా చాలా మంది చాలా బాగా ఫీల్ అయ్యారు పాపం. నేను సైలెంట్, నేను నాకు ఏదైనా కరెక్ట్ కాదని అనిపిస్తుంది చెప్పేస్తారా? చెప్పడానికి అసలు ఆలోచించిన అది ఏ విషయం ప్లాట్ఫామ్ ఏదైనా సరే. ఓకే. ఎందుకంటే నేను దాంతో పడుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ రిగ్రెట్ నాకు వద్దు, అది ఇంకెక్కువ పెద్ద బరువు, అది నేను మోయలేను ఓకే. అంత. సో ఇంట్రోవర్ట్ అనేది మనకి మొహమాటాలు సిగ్గులు ఎక్కువ, కానీ మనకుండే నేను ఆనెస్ట్గా ఉండకుండా ఉండలేను. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ నాకేదో ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది అంటే అది సోషల్ మీడియాలో అయినా ఇంకో చోటైనా ఎక్కడైనా ఇంట్లో అయినా ఫ్రెండ్స్ మధ్యలో అయినా ఎవరి మధ్యలో అయినా మెన్షన్ చేస్తాను ఇది కరెక్ట్ కాదు కదా అని. కోపం ఎక్కువ నాన్నగారికి? లేదు, కోపం లేదు. కోపం బయటికి చెప్పను అడగండి, కోపం ఉండేది. ఓకే. బయటికి చెప్పేసినాడు కోపం. ఓకే. నాకు అనిపిస్తే చెప్తా, నాకు కోపం లేదు. ఓకే. లోపల పెట్టుకుంటారు అప్పుడు కోపం ఎక్కువ. ఇలా ఇనిషియల్ డేస్ ఎప్పుడు ఇబ్బంది పడలేదా? అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, అంటే ఇండస్ట్రీలో చెప్తుంటారు కదా ఉన్నది ఉన్నట్లు చెప్పకూడదు, నిజాలు మాట్లాడకూడదు, చెడుని చెవిలో మాట్లాడుకోవాలి, మంచిని 10 మందిలో చెప్పాలి అని. బట్ ఇక్కడ అలా ఉండదు ఇండస్ట్రీలో, ఆ చెడుని బయట చెప్పేస్తాను టక్కున. ఇలా చెప్పి ఇలా చాలా మంది చెప్పడం వల్ల చాలా మంది ఐ థింక్ చెప్పకుండా ఉండిపోతున్నారు అనుకుంటా. బట్ అలాంటిది ఏం లేదు. నిజంగా మీరు ఆనెస్ట్గా ఉంటే ఇండస్ట్రీ అని కాదు, ఈ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా చిన్న ఇబ్బందులు రావచ్చు, కానీ ఇన్ ద బిగ్ రన్ యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద రైట్ ట్రాక్. మీరు ఈ చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అని భయపడితే మీరు అసలు రైట్ ట్రాక్లోకి ఎక్కరు. సో అది సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పి భయపెట్టడం వల్ల మన ఒరిజినాలిటీని చంపేసుకుంటాం. ఓకే. సో అది కనుక మనం చేయకుండా ఉంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే లాంగ్ రన్లో మీకు బెనిఫిట్ అయ్యే ఒక ట్రాక్లోనే ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. మీరు మీకు ఒక కంఫర్ట్ వస్తుంది మీరు కరెక్ట్గా నిజాయితీగా నిజం మాట్లాడినప్పుడు. అండ్ అది అంతకంటే ప్రెషియస్, అది భయం కంటే చాలా అందమైంది. అది డెస్టినీ నమ్ముతారా? డెస్టినీ ఖచ్చితంగా నేను ఏ హీరో దగ్గర వెళ్ళలేదు, ఫస్ట్ టైం మీ దగ్గర వింటాం. ఏది డెస్టినీ నమ్మనంటారా? నమ్మననే చెప్తారు తొందరగా. డెస్టినీ నమ్మనంటారు, పెద్దగా నమ్మవండి, జరిగేది ఏదో జరుగుతుంది అంటారు కదా. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. గ్రేట్. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.